రాక్షసి నా సంగతి తెలుసా? తెలుసులే, నువ్వు పరమ గయ్యాలి, అందుకే నీకు ఎన్ని శిక్షలు పడ్డాయి. ఆ చిత్రగుప్తుడు తప్పుడు లెక్కలు రాసి నా పాపాలే ఖర్చు రాశాడు కానీ నా పుణ్యం ఒకటి దెబ్బ రాయలేదు. ఎలా మీ చేతులు పడిపోతుంది నా ప్రాణం లాంటివి. ఏంటది ఏంటది ఏమిటది? వాళ్ళే వాళ్ళే ఏదో మూట తీసుకొచ్చింది, ఎలా ఏమో. వెళ్ళలేదు ఏమిటివి? ఒడియాలు బాబు, మా ఊరిని తెచ్చుకొచ్చాను, మావే. ఇవంటే నాకు చాలా ఇష్టం బాబు. అయినా సరే వెంట పాపాలు తప్ప మరేమీ తీసుకురాకూడదు. స్మగ్లింగ్ ధర్మశాస్త్ర విరుద్ధం. ఆగండి, ఏమిటో రోడ్డు పెద్దవాడి మీద. ఈవిడ మహాపాపి, శిక్షించాల్సింది. శిక్షించాలంటే మగపట్లేనా? ఆడపట్టులు లేరు? ఆడపట్టులా? ఆడపట్టులే లేరా? ఏం లోకరా నాయన ఇది? దీనికంటే మా భూలోకమేనయ్యం, అక్కడ ఆడ పోలీసులు ఉంటారు. అలాగంటే ఈ సత్యనాలకి నేను చెందామని ఒడియాలు తెచ్చుకుంటే ఈ సత్యనాలు లాగేసుకుంటున్నారు. సీతమ్మత్త నా తండ్రి నన్ను ఇడిపి తీసుకెళ్ళడానికి వచ్చావా బాబు? నా నాయన, నా తండ్రి ఎప్పుడు వచ్చావు బాబు? నేను నిన్నే వచ్చానత్త. అవును, నువ్వు ఎప్పుడు తెచ్చావు? 12 ఏళ్ళు అయింది బాబు. ఆ మాయదారు రుద్రైనా నగలు కాసుకుని నన్ను చంపించేశాడుగా బాబు. వాడే నన్ను చంపించాడు. నిన్న అమ్మో అమ్మో ఎంత మంచోండి. అవునత్త, నీ కొడుకు సుందరం ఉండాలిగా, వాడు ఏమయ్యాడు? నాతో ఆడుకునేవాడు. చిన్నప్పుడే అయిపోతా లేకుండా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడుగా. పోయాడక్క పోయాడు.